హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదైతే మనం అదే ఏమి తొయ్యనప్పుడు, ఏం కూర వండాలో అర్థం కానప్పుడు చక్కగా ఒక టమాటో, ఒక క్యారెట్, ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఈ బిర్యానీని చేసేసుకున్నారంటే కూరతో అవసరమే లేకుండా చక్కగా పెరుగు చట్నీ చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారండి ఈ వెజ్ బిర్యానీని. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ఈ వెజ్ బిర్యానీకి మనకి ఇంట్లో ఉండే కూరగాయలతోనేనండి. ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఒక్కొక్క కూరగాయ ఉన్నది అనుకున్నప్పుడు కూడా ఇలాగా టమాటోల్ని, ఆలూలు అయితే వాటర్లోనే వేసుకోవాలండి. కట్ చేసుకుని ఆనియన్, క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఇంతేనండి. వీటికేమో మసాలాలు ఇవిగో 4-5 ఇలాచీలు, ఒక 10 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, సాజీరా ఒక 1/2 స్పూను, 4 బిర్యానీ ఆకులు, ఇది కూడా బిర్యానీ సామాను అమ్మే వాళ్ళ దగ్గరే ఉంటుందండి. ఇది ఒక రకమైన చెట్టుది బెరడే ఇలా ఉంటుందన్నమాట అండి. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి అయితే. మరాఠీ మొగ్గలకు 3, అవి పువ్వులు, జాజి పువ్వులు అనమాట, అవి ఒక 2-3, అంతేనండి. ఏం పెద్ద ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆయిలే తీసుకుంటున్నానండి. నేను వంట యూజ్ చేసే పప్పు నూనె వాడుతున్నాను. మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఇందులో. ఈ వెజ్ బిర్యానీకి నేనైతే ఇలాగా ఇవన్నీ కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలన్నింటినీ కూడా వేసేసి, వీటికి ఇంకా ఎక్స్ట్రా మసాలా పౌడర్ అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. అవి కొంచెం ఒక 5 నిమిషాలు వేగాక ఇలాగ మనం కోసుకున్న ఆనియన్స్ వేసుకుని పచ్చిమిరపకాయలని ఒక 5 నిమిషాల పాటు ఇవి వేగాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని, ఇవి బంగాళదుంప ఎప్పుడైనా సరే మనం వాటర్లోకి కట్ చేసుకుంటే కలర్ మారకుండా ఉంటుందండి. అలాగే క్యారెట్ ముక్కల్ని వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఫైనల్గా మనం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నాక మనం ఇందులోకి కొంచెం జీడిపప్పుని మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అనమాట జీడిపప్పులు అనేవి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించి ఇందులోకి మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇంకా మనం వేరే ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి మనం ఇందులోని. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అంటే ఇది 1/2 కేజీకి ఎక్కువ ఉంటాయన్నమాట అండి బాస్మతి బియ్యం. మీరు సోనా మసూరి బియ్యం తీసుకున్నా సరే వేసుకుని చేసుకున్నా కూడా బాగుంటుందండి వెజ్ బిర్యానీ అయితే. ఇలా 1-2 సార్లు కడిగేసుకున్నాక మనం రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ముందు రైస్ వేసి 1 నిమిషం పాటు వాటిని వేగనిస్తే మనకి బాగా వస్తుందండి రైస్ పొడి పొడిలాడుకుంటూ. అలాగే సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడే సాల్ట్ వేసేసుకుని రుచికి సరిపడగా వేసుకోండి. ఇంక వేరే కూరతో పని ఉండదన్నమాట, సాల్ట్ రుచికి సరిపడగా వేసుకుంటే. అలాగే నేను 1కి 2 వేయాలండి సోనా మసూరి బియ్యం అయితే. బాస్మతి బియ్యం అయితే 1కి 1.5 బియ్యం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్కర్లో నార్మల్గా పెట్టుకున్నా సరే రైస్ అనేది బాగా వస్తుందన్నమాట. మీరు ఆ కొలత ప్రకారం వేసుకుంటే ఇలా ఒక 3 విజిల్స్ వేయిస్తే ఇలాగ పొడి పొడిలాడుకుంటూ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు ఈ వెజ్ బిర్యానీ దేంట్లోకైనా సూట్ అవుతుందండి. నేను పెట్టిన ఆలూ కూర అయినా బాగుంటుంది, నా వీడియోస్లో ఉన్నాయి, ముందు చేసి పెట్టిన వీడియోస్లో. అదే పన్నీర్ కూర అయినా కూడా చాలా బాగుంటుంది. అలాగే పెరుగు చట్నీతో, లేకుంటే వట్టిగా ఈ బిర్యానీని తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వెజ్ బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా పెరుగు చట్నీ వేరే ఏ కూర అయినా సరే మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.